టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 24 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో విక్టరీ కొట్టింది. దీంతో సగర్వంగా సెమీస్ లోకి అడుగు పెట్టింది. అయితే సూపర్ 8 లో టీమిండియా గెలిచిన సెమీస్ లో అసలైన గండం పొంచి ఉంది. ఎందుకంటే గ్రూప్ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ లోకి అడుగు పెట్టాయి. దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. అయితే గ్రూప్ 1 విభాగంలో ఇండియా సెమీఫైనల్ కు చేరుకోవడమే కాకుండా మొదటి స్థానంలో నిలిచింది. సూపర్ 8 విభాగంలో 3 మ్యాచ్లు ఆడిన భారత్ మూడింటిలో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి గ్రూప్ 2 లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ తో తలపడనుంది ఈ నెల 27వ తేదీన. ఇప్పుడు ఈ విషయమే అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ లో సాధారణంగా ఆడుతూ వచ్చిన ఇంగ్లాండ్ సూపర్ 8 లో మాత్రం చెలరేగా ఆడుతుంది. టార్గెట్లను తక్కువ ఓవర్లలోనే దంచి కొడుతూ ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ పంపిస్తుంది. ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, జానీ బేరిస్టో, హ్యారీ బ్రూక్లతో బ్యాటింగ్ లైన్ బలంగా కనిపిస్తుంది. ఇక ఆ జట్టు సూపర్ 8 లో ఆడిన విధానం గమనిస్తే టీమిండియాకు కఠిన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పక తప్పదు. అయితే మరోపక్క టీమిండియాలో రోహిత్ శర్మ ఫామ్ లోకి రావటం టీమిండియాకు కలిసి వచ్చే అంశమే అయినా నాకౌట్ దశ మ్యాచ్లలో మాత్రం టీమిండియాకి ఎప్పుడు సవాలే. ఇలాంటి సమయాల్లో ఇంగ్లీష్ జట్లు మాత్రం చెలరేగా ఆడుతుంటాయి. టీమిండియా మాత్రం తడబడుతూ చాలా సందర్భాల్లో చేతులెత్తేసింది. అంతెందుకు గత టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో భారత్ ను ఇంగ్లాండ్ ఓడించి ఫైనల్లోకి వెళ్లింది. అక్కడ పాకిస్తాన్ పై గెలిచి కప్పు ఎగరేసుకుపోయింది. మరోసారి సెమీఫైనల్లో అలాంటి ఫలితమే రిపీట్ అవుతుందా అనేది ఆందోళనకరంగా మారింది. గత వన్డే వరల్డ్ కప్ లోని ఇంతే. అన్ని మ్యాచ్లు గెలిచి చివరి ఫైనల్లో అటు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది. దీనికి కారణం ఒత్తిడికి గురి కావడమే. దీన్ని అధిగమిస్తేనే తప్ప ఇంగ్లాండ్ పై గెలిచి టీమిండియా ఫైనల్లో అడుగు పెట్టలేదు. మరి చూడాలి, రోహిత్ శర్మ నిన్న ఆస్ట్రేలియాపై ఆడిన ఆట తీరునే ఇంగ్లాండ్ పై కనబరిస్తే ఖచ్చితంగా ఈ ఏడాది కప్పు టీమిండియాదే.